11 సీట్లకే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అని, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు అని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే అని తననేదో హీళన చేసి తననేదో డిగ్రేడ్ చేయడం ద్వారా మనం ఏమైనా పైచేయి సాధించవచ్చు అని చెప్పి పాలకపక్షాలు ఆ నాయకులు మీడియా భావించి ఉంటే ఫస్ట్లో జస్ట్ కొన్ని రోజులు తిరిగేసరికి తాను జనంలోకి వెళ్తే వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ ఖచ్చితంగా కనిపించి ఉంటుంది జగన్ స్టామినా ఏంటి జనంలో అని. సో ఆ జగన్ స్టామినాని ఎదుర్కోవాలి అంటే వీళ్ళు జగన్ ఏదైతే మాట ఇచ్చి అమలు చేశారో దాని ప్రకారం వీళ్ళు అదే మాట ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి జగన్ ఎదుర్కోవాలి అంటే. అలా చేయకుండా జగన్ని క్షేత్రస్థాయికి వెళ్ళనీయకుండా ఏదో తాత్కాలికంగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఆనందపడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు ఈ తాత్కాలిక ఆనందం నిజంగా అర్థం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్తారు రేపు, అంటే 3వ తేదీ. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తారు అని దానికోసం హెలిప్యాడ్ కోసం వెతికితే ఎక్కడ ప్లేసే ఇవ్వలే. ఇచ్చిన వాళ్ళని బెదిరించారు. పోలీసులు చూపించే దగ్గరేమో అనువు కాదు, అది హై టెన్షన్ వైర్లు మొక్కలు ఉన్న పిచ్చి మొక్కలు అడవిని తలపించే ప్రాంతం. ఏం చేయాలి? ఇంకొక రోజు టైం ఉంది. ఇంక అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంక 2 రోజులు ప్రయాణమే చేయాల్సి ఉంటుంది అక్కడి నుంచి నెల్లూరుకు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకుంటే చంకలు గుద్దుకొని పత్రికలు టీవీ ఛానల్ వార్తలు ఎంజాయ్ చేసుకుంటూ ప్రసారం చేశారు. బాగానే ఉంది. ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి రానియకుండా అడ్డుకుంటారు? ఈ విధమైనటువంటి అడ్డంకులు సృష్టించి ఆయన రానియకుండా చేసి వీళ్ళు సాధించేది ఏంటి? అదొక మానసిక తృప్తి. దానివల్ల ఆ మానసిక తృప్తికి మీరు గురవడం వల్ల ఓవరాల్గా జనాలలో బద్నాం గారు ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలను పదే అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనను పదే అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏంటి? దానివల్ల వీళ్ళు ఏం సాధిస్తారు? ఎన్ని రోజులు ఈ విధంగా చేస్తారు? రాబోయే 3 ఏళ్ళు అదే చేస్తారా? 3.5 ఏళ్ళు అదే పని చేస్తారా? ఏదైనా ఒక పర్సనల్గా ఈగోకో లేకుంటే అసూయకో ఇంకో దానికో వెళ్ళి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళే రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఒకటైతే చెప్పగలుగుతానబ్బా, సీరియస్లీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే పాలకపక్షం అవలంబించాల్సిన విధానం అయితే ఇది కాదు. జగన్ను ఎదుర్కోవాలంటే పాలకపక్షం కానీ పాలకపక్ష మీడియా కానీ అవలంబించాల్సిన విధానం అయితే ఖచ్చితంగా ఇది కాదు. మరి వాళ్ళకి విధానం అవలంబించాలని చెప్పి ఎవరు చెబుతున్నారో, ఎవరిని సంతృప్తిపరచడం కోసం వాళ్ళు ఈ విధమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందపు ఎత్తుగడలు వేసుకుంటున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు.